Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. He who heeds instruction is on the path of life, but he who rejects reproof goes astray. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీ మార్గములో నువ్వు సరిచూసుకోవటానికి సూటి అయిన స్పష్టమైన మాటలు ఈ దినాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీ తండ్రి ఉపదేశాలు నీకు దీవెనకరం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నిన్ను బలపరిచే దేవుడు. నీ ప్రయాణంలో నీకు సహాయకుడు. మేలు కలుగు ఉపదేశములు నీకు వినిపించి నిన్ను క్షేమములో నడిపించువాడు. అందుకే దావీదు అంటాడు, నీ మాటలు నన్ను బ్రతికించను. అవి నిత్య జీవమును కలిగించేటటువంటివి, జీవ మార్గములో నిన్ను నడిపించేటటువంటిది ఆయన ఉపదేశాలు. ఈ దినం ఆలోచన చేద్దాం. ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాలు దేవుడు తన వాక్యము ద్వారా నేను దర్శించుండొచ్చు. వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వినగల చెవి కలిగిన వానిగా నువ్వు ఉన్నప్పుడు, ఆ వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు, నిన్ను కొట్టుచూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని అంగీకరించే మనస్సు నువ్వు కలిగిన వానిగా ఉన్నావా? ఆ ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు నువ్వు జీవ మార్గములో ఉన్నావని జ్ఞాపకము చేసుకో. నువ్వు దారి తప్పిపోకూడదని, నీ అడుగు తడబడకూడదని, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయములో నీకు అవసరమైన రీతిలో ఆయన ఉపదేశాన్ని నీ దగ్గరకు పంపిస్తాడు. నువ్వు వాటిని అంగీకరించినప్పుడు నీ మార్గము స్థిరపరచబడుతుంది. నువ్వు దీవించబడతావు. నువ్వు జీవముతో నింపబడి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినెను. ఆయన మందులో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగిన చెవి కలిగిన వానిగా నువ్వు గుర్తించగలిగినప్పుడు, ఆయన స్వరం నిన్ను మంచి మార్గములో నిన్ను నడిపించి నిన్ను సరిచేసేదిగా ఉంటుంది. నిత్యము నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. ఆయన కనుదృష్టి నీ మీద నిత్యము ఉంటుంది. నువ్వు దారి తప్పుచూ ఉన్నప్పుడు, నువ్వు మార్గములోండి ఆయనకు దూరస్తుడవైపోతూ ఉన్నప్పుడు, తండ్రి కుమారుని గద్దించే రీతిలో నిన్ను గద్దిస్తాడు ఆయన. నువ్వు గద్దింపునకు లోబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి నిన్ను గద్దిస్తాడు. కానీ చాలాసార్లు దిద్దుబాటు మనకు అసహ్యం. నువ్వు గద్దింపు ద్వారా నువ్వు మార్గములోనికి రావాలని, నువ్వు మరల తిరిగి ఆయనకు యోగ్యమైన బిడగా, ఆయనకు సాక్షిగా నువ్వు ఉండాలని నీ కొరకు గద్దింపు వస్తుంది. దేవుని దగ్గర నువ్వు దాచటానికి నీ దగ్గర ఏమి లేదు. నీవు కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసు. నువ్వు నడుచు మార్గాలు ఆయన ఎరుగును. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. కానీ లోకములో మనము ప్రియులు, స్నేహితులు అనుకునేవారు చెప్పే మాటలు విన్నంత సులువుగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడం. మన జీవితాలలో దిద్దుబాటుకు ఎప్పుడు మనసు ఉండదో, దిద్దుబాటు మనకు ఎప్పుడు అసహ్యం అనిపిస్తుందో, దేవుని మాటలు చెవికెక్కవు. దేవుని మాటలు జీవమైనవిగా కనిపించవు. దేవుని మాటలు ఉపయోగకరముగా కనిపించవు. దేవుని గద్దింపు మనకి కష్టమైపోతాయి. దేవుని గద్దింపు నా బాగు కొరకే అన్న ఆలోచన పోతుంది మనలో నుండి. కానీ
లేఖనం మాట్లాడుతుంది, స్నేహితుడు మేలు కోరి గాయము చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. నీ కొరకు ప్రాణము పెట్టిన స్నేహితుడు ఆయన. నువ్వు బాగుపడాలని, నువ్వు మార్గములో ఉండాలని నిన్ను కఠినముగా గద్దించే నేపథ్యం ఉంటుంది. జాగ్రత్త. నిన్ను బ్రతికించేటటువంటి ఆ వాక్యం, కృపాక్షేమములు నీ వెంట ఉంచేటటువంటి వాక్యం, నిన్ను బలపరిచి స్వస్థపరిచే వాక్యం ఈ దినము నీకు గద్దింపులాగా కనిపిస్తుందంటే వాక్యములో తప్పులే. మన మార్గాలు, మన ఆలోచనలు, నడతలు వాక్యానుసారముగా లేవని గ్రహించాలి, గమనించాలి. ఇశ్రాయేలు ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందులో మాట్లాడతాడు, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీ మార్గముల మీద, మీ త్రోవల మీద వెలుగు ప్రకాశించును. ఆ గొప్ప దీవెన నీ మీద కూడా ఉండాలని దేవుడి ఉదయకాలము ప్రేమపూర్వకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వాక్యము నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు నీకు నొప్పి కలుగుతుందా? వాక్యము నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు నీకు క్రోధం వస్తుందా? నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నువ్వు తిరస్కారము చేయుదువేమో, జాగ్రత్తగా చూసుకొనమని లేఖనం హెచ్చరిస్తుంది. వాక్యము సజీవమైనది, సత్యమైనది. వాక్యము గద్దిస్తూ ఉన్నప్పుడు ఈ లోకానుసారముగా దురద చెవులు కలిగిన వారముగా తమకు ఇష్టమైన బోధ చేసేవారిని ఏర్పరచుకునే గుంపులో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. నీకు క్షేమము కాదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం దావీదు మాటలు జ్ఞాపకము చేసుకొని, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచుకుందనన్న మాట గుర్తుకు తెచ్చుకొని, ఆయన ఉపదేశమునకు లోబడి, ఆ ఉపదేశమును అంగీకరించి గద్దెంపునకు లోబడి ఈ దిన ప్రయాణం ఆరంభించలాగిన, ఈ దినములో మనం బ్రతుకు మార్చుకునేలాగిన ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నీవు ఉపదేశమును అంగీకరించి మేము జీవ మార్గములో ఉండాలని ఇష్టపడుతూ, అయా నీ గద్దింపునకు లోబడే మనస్సులు మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, ప్రతి లోక సంబంధమైన ప్రభావము చేత, లోక సంబంధమైన మాటల చేత మేము త్రిప్పబడకుండులాగున మమ్మల్ని స్థిరపరచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.